బ్రో రాఘవరెడ్డి సినిమా చూసా బ్రో, చాలా బాగుంది బ్రో. మూవీ పరంగా కానీ మ్యూజిక్ పరంగాను చాలా బాగుంది. మీరు కూడా మీ దగ్గర ఉన్న థియేటర్లో అందరు వెళ్ళి చూడాలనుకుంటాను. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా పరంగా కానీ రాఘవరెడ్డి గారి యాక్టింగ్ పరంగా కానీ సాంగ్స్ బాగున్నాయి అన్న, చాలా బాగున్నాయి అన్న. బాగుందన్న అన్న బాగుందన్న. అది ఫ్యామిలీ పరంగా కానీ అన్ని బాగా, సినిమా అయితే బాగా ఎంజాయ్ చేశాను అన్న. థ్యాంక్ యూ అన్న. రాఘవరెడ్డి సినిమా చూసినా చాలా చాలా బాగుంది అన్న. నిజంగా అంటే ఒక హీరోయిన్ మాత్రం తెలంగాణ లాంగ్వేజ్ మాత్రం చించి వాడేసింది. అది కాక కంటెంట్ మాత్రం చాలా బాగుంది. ఒక కాలేజ్ గురించి, కాలేజ్లో పిల్లలు ఎట్లా చేరిపోతారు అన్నది కళ్ళకు కట్టినట్లు చూపించడం అయితే చాలా మంచిగా అనిపించింది అన్న. ఇంకొకటి తండ్రి కూతురు కానీ హస్బెండ్ వైఫ్స్ విడిపోయే కొన్ని సిచ్యువేషన్లు ఏ విధంగా అనేది స్ప్రెడ్ అవుతుంది అనేది చాలా చాలా చక్కగా చూపించడం జరిగింది. సాంగ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి అన్న. ఒక మంచి కంటెంట్ అయితే సినిమాలో రాఘవరెడ్డిలో నాకైతే మంచిగా అనిపించింది. ఎవరైనా మీ దగ్గరలో ఉన్న థియేటర్ చూడరు, తెలంగాణ లాంగ్వేజ్లో మాత్రం నందిత శ్వేత చించి వాడేసింది. యాక్టింగ్ కానీ ఆమె ప్రతి ఫ్రేమ్లో మాత్రం చించేసింది. హీరో గారు అయితే రాఘవరెడ్డి అంటే ఇంకా రాఘవరెడ్డి అన్న రేంజ్లో చేసిండు. ఆయన ఒక లెక్చరర్గా కానీ చాలా చాలా సూపర్గా అనిపించింది నాకైతే. సినిమాలో మంచి మెసేజ్ ఉంది భయ, మంచి కంటెంట్ ఉంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నిజంగా అంటే మీ దగ్గరలో ఉన్నప్పుడు మీ దగ్గరలో థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఇట్లాంటి సినిమా చూసినప్పుడు మీరు కూడా ఎవరికైనా చెప్పగలుగుతారు. ఒక మంచి మెసేజ్ ఉండాలి అన్నిటికంటే. ఒక సినిమాలో మెసేజ్ ఉన్నప్పుడు మనకి అనేది అది ఉపయోగపడుతుంది సినిమాలో. సో నాకైతే చాలా బాగా నచ్చింది. రాఘవరెడ్డి ఎవరైనా దగ్గర ఉంటే థియేటర్లో వెళ్ళి చూడండి, చాలా మంచి కంటెంట్ ఉంది, నాకు బాగా నచ్చింది. మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ. రాఘవరెడ్డి సినిమా సూపర్ అండి, సూపర్గా యాక్ట్ చేశారు హీరో శివ గారు, నందితా దాస్ గారు సూపర్గా చేశారు. సినిమా ఆడియన్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ డ్రామా, ఫుల్ ఫైట్స్ చాలా చాలా సూపర్గా ఉంది. నందితా పర్ఫార్మెన్స్ సూపర్ అండి. హీరో శివ గారిది సెంటిమెంటల్ పరంగా, ఫైట్స్ పరంగా ఆయన అసలు ఈ కొత్త సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్ కొడతారు. ఇది 100%. ఇది ఏమండి, సాంగ్స్ కూడా అదిరిపోయినాయండి. సాంగ్స్ కూడా ఎక్కడికక్కడికి సెంటిమెంట్ పరంగా, ఎక్కడికక్కడికి ఆడియన్స్కి ఆహ్లాదకరంగా, వినోదంగా కూడా ఎక్కడెక్కడ సెంటిమెంట్ పరంగా అందరికీ. రాశి గారు కూడా చాలా చాలా సూపర్గా చేశారండి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అండి, సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ.